సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను. మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్సుకి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరా బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? నాకేజాయ్ అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్? వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కప్ నెత్తులో నేను వాడిన బెల్ట్ నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి. వీళ్ళకి తెలుసా? తెలుసా ఏంటి సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిలు నేర్పిస్తున్నా యారా? మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే, రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు ఏడిపిస్తూ బజార్ లో కనిపించారు రేయ్, అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్.